భారతదేశంలో మహాత్మా గాంధీ గారు సృష్టించిన 3 కోతుల కథ గురించి మనందరికీ తెలుసు. కానీ అందులో 4వ కోతి కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. మహాత్మా గాంధీ దగ్గర ప్రసిద్ధి 3 కోతులు బాపు, కేతన్, బందర్ అనే 3 మారు పేర్లు మనందరికీ తెలుసు. ఇవి చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు అని సూచిస్తాయి. 3 కోతుల విగ్రహం మూలం చిత్రమైన మ్యాగజిన్ జపాన్లోని నిక్కోలోని ప్రసిద్ధి టోషోగో మందిరం తలుపుల పైన 17వ శతాబ్దంలో చెక్కబడింది. జపనీస్ సంస్కృతిలో మొదట 3 కోతులు మాత్రమే ఉండేవి. 4వది సేజారు. చెడు చేయొద్దు అని కోతిని చేర్చబడే వరకు చెడు చేయొద్దు అనే సామెత యొక్క చిత్రమైన వర్ణన అర్థంలో ఉన్న కోతి జననేంద్రియాలను తమ చేతితో కప్పి ఉంచింది. భారతదేశంలో మహాత్మా గాంధీకి నిసదత్సు పూజ అనే జపనీస్ సన్యాసి ఈ కోతుల బొమ్మను బహుమతిగా ఇచ్చాడు. అందులో 4వ కోతి లేదు. ఇది భారతదేశంలో ప్రసిద్ధి సంస్కృతిలో ప్రసిద్ధి సామెతగా మారింది. సామెత 4వ సిద్ధాంతం చాలా ముఖ్యమైనదిగా కావచ్చు. ప్రపంచంలో చెడు విమర్శించడం సరిపోదు, చెడు చేయకుండా కూడా సాధన చేయాలి. బౌద్ధులు 4వ కోతి అర్థాన్ని ఏ చెడు చేయొద్దు అని అనువాదించారు. అయితే కొన్ని మూలాల ప్రకారం హిందూ అనువాదంలో 4వ కోతి బొమ్మను మీ ఆనందాలను దాచుకోండి, మీ అందాన్ని దాచుకోండి, ఎవరికీ చూపించొద్దు అని అర్థం. భారత రాజ్యాంగ విధాతలు వీరే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా, రాజ్యాంగ ప్రధాన రూపశిల్పిగా వ్యవహరించారు. ప్రఖ్యాత న్యాయవాది, రాజ్యాంగ నిపుణుడు అల్లాడి కృష్ణస్వామి అయ్యంగార్ భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యుల్లో ఒకరు. స్వరాజ్యం సమయంలో గొప్ప రాజనీతి జ్ఞానుడు ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ ఈ సభ్యుల్లో ఒకరుగా ఉన్నారు. స్వతంత్ర సమర యోధుడు, ప్రముఖ రచయితగా పేరు పొందిన కెఎం మున్ని గారు కూడా రాజ్యాంగ రచనలో పాలు పంచుకున్నారు. బ్రిటిష్ ఇండియాలో అస్సాం 1వ ప్రధానమంత్రిగా సేవలందించిన సయ్యద్ మహ్మద్ షాదుల్లా కూడా ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్నారు. రాజ్యాంగ నిపుణుడు బిఎల్ మిట్టూర్ ఈ సభ్యుల్లో ఒకరు. మధ్యలో ఆయన మరణించగా ఎన్ మాధవరావు మరణాంతరం అతని స్థానంలో ఉన్నారు. ఈ సభ్యుల్లో ఒకరైన న్యాయ నిపుణుడు డిపి ఖైదాన్ కూడా మధ్యలో మరణించగా అతని స్థానంలో టిటి కృష్ణమాచారి చేరారు. భారత రాజ్యాంగం 2 సంవత్సరాల 11 నెలల మరియు 18 రోజుల తర్వాత అమలులోకి వచ్చింది. ఇది పూర్తి చేయడానికి మొత్తం 6.4 మిలియన్ల రూపాయలు ఖర్చు అయ్యింది. రిపబ్లిక్ డే స్పీచ్ కోసం ఇవే బెస్ట్ పాయింట్స్. 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనకు ముగింపు పలుకుతూ ఆగస్టు 15, 1947వ సంవత్సరంలో భారతదేశం స్వతంత్రాన్ని పొందింది. జనవరి 26, 1950న దేశం స్వతంత్రం పొంది 3 సంవత్సరాల తర్వాత భారత రాజ్యాంగం ఆమోదించబడింది. ఆ రోజుని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. పూర్ణ స్వరాజ్ దినోత్సవం జనవరి 26, 1930న నిర్వహించబడింది. ఈ రోజు భారత స్వతంత్రం ఉద్యమానికి నాంది పలికింది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ తొలిసారిగా 1930 జనవరిలో లాహోర్లో ఈ రోజున భారత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రపంచంలో అత్యంత పెద్ద రాజ్యాంగంగా ఉన్న మన భారత రాజ్యాంగం చేతితో హిందీ మరియు ఆంగ్ల భాషల్లో వ్రాయబడింది. భారతదేశం రాజ్యాంగం కేవలం 2 సంవత్సరాలు 11 నెలలు మరియు 18 రోజులు మాత్రమే వ్రాయబడింది. బ్రిటన్, జర్మనీ, జపాన్, రష్యా, యునైటెడ్ స్టేట్స్ రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారత రాజ్యాంగాన్ని రూపొందించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. భారత పార్లమెంట్ హౌస్ లైబ్రరీ ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా వ్రాసిన భారత రాజ్యాంగం యొక్క అసలైన ప్రతినిధిని కలిగి ఉంది. జనవరి 26 నుండి జనవరి 29 వరకు గణతంత్ర దినోత్సవాన్ని 3 రోజుల పండుగగా జరుపుకుంటారు. ఇది బీటింగ్ రిట్రీట్ వేడుకలో ప్రారంభమవుతుంది. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రాజధానిలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తుంది. ఇండియా గేటుకు దగ్గర భారత రాష్ట్రపతి రాజకీయ జెండాను ఎగరవేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.